హలో మిస్టర్ మీడియేటర్ బోడిలింగం. నేను మీకు తెలుసా? తెలుసుకునే వచ్చుండం బోడిలింగం. తెలుసుకునే వచ్చారా? ఎందుకు? మీకేమైనా పెళ్లి సంబంధాలు కావాలా? ఇంతకీ మీలో పెళ్లి ఎవరికి కావాలి? నాకే మీడియేటరు. నీకా? ఏ యాంగిల్లో చూసినా కూడా పెళ్లికి పనికొచ్చే లక్షణం ఒక్కటి కూడా లేదు. నీకు సంబంధం నేను చూడాలా? అది అవ్వదమ్మా. నీ ఏంటో ఎలా కట్టేశారు? నీలాంటి రేర్ పర్సనాలిటీకి తగిన సంబంధాలేవి నా దగ్గర లేవయ్యా. అర్థం చేసుకోండి. నీ దగ్గర మా వాడికి తగిన సంబంధం ఉంది బోడిలింగం. ఉందా? నా దగ్గర అలాంటి సంబంధం ఉందని కూడా తెలుసా మీకు? ఇంతకీ ఎవరమ్మా ఆ దురదృష్టవంతురాలు? రాజ్ కోటి సిల్క్స్ ఆనంద భైరవి దత్తపుత్రిక దామిని. ఆ అమ్మాయ్యా? అయ్యో అయ్యో, ముక్కుపచ్చలారని పిల్ల, కుందనపు బొమ్మైన అమ్మాయి ఈ క్షుద్రమొహానికి తగిన సంబంధమా? అవ్వ అవ్వ అవ్వ. నన్ను క్షమించండి అయ్యా. వృత్తికి ద్రోహం చేసుకోలేక ఏదో వాగేశాను. మీకు ఓ అప్డేట్ కూడా ఉంది. మీరు చెప్పిన అమ్మాయికి ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది. ఇవాళే కమిట్మెంట్స్ ఫార్మాలిటీస్ గురించి మీటింగ్ కూడా జరగబోతోంది. ఆ సంబంధం క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చెయ్యాలా? అదెలా కుదురుతుందమ్మా? బోత్ సైడ్ నుంచి ఓకే అనేసుకున్నారు కదా. బోత్ సైడ్స్ బాత్ సైడ్స్ అంట. మాకివన్నీ మాటలు అనవసరము. మేము చెప్పింది మాత్రమే చెయ్యాలా? ఏయ్, ఇప్పటికిప్పుడు నువ్వు ఆనంద భైరవి వాళ్ళకి సంబంధం క్యాన్సిల్ అయిందని చెప్పాలి. నాకు మోసం చేయడం తెలీదు. కానీ మా వాడికి పీకలు తెంచేయడం బాగా తెలుసు. ఆ, అర్థమైందమ్మా. నా గొంతు తెక్కోయకూడదంటే ఆ అమ్మాయి గొంతుని మీకు అప్పగించాలి తెగ్గోయడానికి. అంతే కదా? ప్రీతి, ప్రీతి, ఇగో ఇవి తీసుకో. లింగం గారు, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అబ్బాయి వాళ్ళు బయలుదేరారా? అమ్మా, మీకు విషయం చెప్పాలి. ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా. లింగం గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మా, అబ్బాయి వాళ్ళు మీ కుటుంబంతో సంబంధం కుదుర్చుకోవటం వద్దనుకుంటున్నారమ్మా. అయ్యో, ఎందుకండి? ఎందుకలా? అదేనమ్మా. చెప్పు. బెంగళూరులో మీ అబ్బాయి మరో అమ్మాయితో బాధ్యత రాహిత్యమైన కేసులో అరెస్ట్ అయ్యారంట కదా. అది వాళ్ళు న్యూస్లో చూశారంట. పరువు తక్కువ కుటుంబంలో నుంచి పిల్లని చేసుకోవడం మాకిష్టం లేదని మీతో చెప్పమన్నారమ్మా. ఉంటానమ్మా.
శభాష్ బోడిలింగ, శభాష్. నీ వృత్తికి అన్యాయం చేసినా మేము నీకిచ్చిన పాత్రకి మాత్రం భలేగా న్యాయం చేశాం. థ్యాంక్ యూ. అకాయ్ ప్లాన్ వర్కౌట్ అయినట్టేగా. ఇప్పటికి వర్కౌట్ అయిపోయినట్టే. నెక్స్ట్ అసలు కథని రక్తి కట్టించాలి. చూస్తారుగా ఈ అనన్య కథనం ఇప్పుడు ఎలా ఉండబోతుందో. అమ్మి, ఈ దెబ్బతో టీఆర్పీలు బద్దలైపోవాలా, స్క్రీన్ ప్లే చితక్ కొట్టేయాలి. ఇంకా ఇంకా అదొక్కటి ఫినిష్ చేస్తే అయిపోతుంది. ఆనందా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? సంబంధం క్యాన్సిల్ అయిపోయిందా? థ్యాంక్ గాడ్. అనన్య, కంగ్రాచులేషన్స్. నిజంగా దేవుడు మన వైపే ఉన్నాడు. లక్కీగా ఆ సంబంధం క్యాన్సిల్ అయిపోయిందంట. ఆ మీడియేటర్ లింగం ఫోన్ చేసి ఆనంద భైరవికి చెప్పాడు. ఆ బోడిలింగం గాడు ఫోన్ చేయటం వెనుక ఉంది ఆ దేవుడి లీల కాదు సమీరా, ఈ అనన్య లీల. అవునా? నువ్వు మామూలు దానివి కాదనన్యా. ఇన్స్టాంట్ గా అలా అలా భలే చక్రం తిప్పేశావు. ఇక్కడ ఒక్కసారిగా నట్టింట్లో మబ్బులు పట్టినట్టు అయిపోయింది. అసలు వాడిపోయిన వీళ్ళ మొహాలు ఇప్పుడు నువ్వు చూసావంటే ఎంత రిలాక్స్ గా సంతోషంగా ఫీల్ అవుతావో. వాళ్ళందరికీ నరకం చూపించటం ఇక్కడి నుంచే మొదలైంది సమీరా. ఈ అనన్య 2.0 ప్రభంజనం ముందు ముందు మరో లెవెల్లో ఉండబోతుంది. చూస్తూ ఉండు. సూపర్ అనన్య, సూపర్.